మిత్రులారా, మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రోజుకొక కొత్త ప్రతిపాదన చేస్తూ ఉంది. పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రతిపాదనల్ని మనం చూడగలుగుతాం. మీరు మంచినీళ్ళ ప్రైవేటీకరణ చూసాం, చెత్త ఎత్తేయడం ప్రైవేటీకరణ గురించి విన్నాం, విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ గురించి అదానీ గురించి విన్నాం. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 66,533 కోట్ల రూపాయలకి అమరావతి నగరం యొక్క నిర్మాణాన్నే ప్రైవేటీకరణ కొత్త అంశం ముందుకొచ్చింది. పట్టణాలు ఇప్పుడు దాకా తిరుపతి నగరంలో పట్టణంలో రోడ్లు, మంచినీళ్ళు, ఇక్కడ పారిశుద్ధ్యం, ఇతరమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వమే కల్పిస్తూ వచ్చింది. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నగరాల యొక్క నిర్మాణం యొక్క బాధ్యత ప్రభుత్వం కింద ఉంటా వచ్చింది. ఇప్పుడు అమరావతి నగరాన్ని 3 PPP మోడల్ కింద అమరావతి నగరంలో రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, పార్కులు, ఇక్కడ సమస్తం ప్రైవేటు యాజమాన్యం కింద ఆ నగరాన్ని నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నగరంతో పాటు రాష్ట్రంలో మంచినీటి వ్యవస్థని, రోడ్ల వ్యవస్థని, విద్యుత్ వ్యవస్థని పూర్తిగా ప్రైవేట్కి దారాదత్తం చేయడానికి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ప్రభుత్వం ఉన్నది పరిపాలన చేయడానికా, ప్రైవేట్ వాళ్ళకి మొత్తం సమస్త సేవలు ప్రభుత్వానికి కట్టబెట్టడానికా? ఈరోజు ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. రాష్ట్ర ప్రభుత్వం విధానపరంగానే మీరందరూ చూశారు, 15 మెడికల్ కాలేజీలు ప్రారంభం అవుతున్నాయని అంటే 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది ఇంతకుముందు. ఇప్పుడు ఈ PPP అనేటువంటి మోడలు ఎందెందు వెతికినా అందందే గలదు అన్నట్టుగా మొత్తం రాష్ట్రంలో అన్ని రకాలైనటువంటి సేవల్ని, నగరాల్ని నిర్మించే దాంట్లో పూర్తిగా మన రాజధాని నగరం అనుకున్నాం. రాజధాని నగరం నిర్మించే బాధ్యత మాది అని చెప్పేసి ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రకటించి ఉన్నాడు ఇంతకుముందు. ఇప్పుడు దాన్ని మొత్తం ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేటువంటి కార్యక్రమానికి మేము మనవి చేస్తున్నాం. మీకు 66,533 కోట్ల రూపాయలు ఈ నగరం యొక్క అభివృద్ధి, రాష్ట్రంలో ఒక 5 నగరాల యొక్క మంచినీళ్ళు, రోడ్లు, విద్యుత్తు ఇలాంటి సేవలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి PPP కింద 3 Pలు కింద ప్రైవేట్కి కట్టబెట్టే దానికోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా ఈరోజు మీరు పత్రికల్లో చూసి ఉంటారు. వరుసగా వస్తూ ఉంది. ఇది ప్రభుత్వం యొక్క నిర్ణయం కింద ప్రకటించారు. నేను మనవి చేస్తున్నా, మీకు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో విద్య, వైద్యం ఇప్పటికే ప్రైవేట్ వాళ్ళ పరమైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు నగరాల యొక్క ప్రైవేటీకరణ అనేటువంటి దాన్ని పూర్తిగా తలకెత్తుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇది చాలా అన్యాయం, దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి. ఇంతకుముందు నుంచి ఏ రకంగా అయితే నగరాల యొక్క అభివృద్ధి జరుగుతూ ఉందో, నగరాల్లో అన్ని రకాలైనటువంటి సేవలు, ప్రత్యేకంగా పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, రోడ్ల నిర్మాణం, విద్యుత్తు వగైరాలన్నీ కూడా ప్రభుత్వ పరంగానే జరగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మొదటి విషయం. రెండో ముఖ్యమైనటువంటిది, మీరందరూ చాలా సీరియస్గా గమనిస్తూనే ఉంటారు, ఫీజు రీయింబర్స్మెంట్. ఇప్పుడు 60 డిగ్రీ కాలేజీలు మూతపడిపోయినాయి రాష్ట్రంలో. ఫీజు రీయింబర్స్మెంట్ అనేటువంటిది 60 డిగ్రీ కాలేజీలు. ఈ ఫీజు రీయింబర్స్మెంటు 6,400 కోట్ల రూపాయలు బకాయిలు ఉంది రాష్ట్ర ప్రభుత్వం. 14 లక్షల మంది దీనివల్ల బెనిఫిట్ పొందుతున్నారు. SC, ST, BC, ముస్లిం మైనారిటీలు ఇలాంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ వల్ల ఉచితంగా విద్య పొందేటువంటి దానికి అవకాశం వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 100 రోజుల్లో మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ అంతా కూడా చెల్లిస్తామని చెప్పి యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ ప్రకటించి ఉన్నాడు. ఆ ప్రకటన ఏమైందో, 100 రోజులు ఏమైనాయో, ఇప్పుడు 18 మాసాలు అయింది, సంవత్సరం 6 నెలలు అయింది అధికారానికి వచ్చి. ₹1 ఫీజు రీయింబర్స్మెంట్కి ఇవ్వకపోగా లోకేష్ మేనేజ్మెంట్లను అందరినీ పిలిచి వాళ్ళని బాగా బెదిరిస్తున్నట్టుగా, మీరు ఇవన్నీ అడిగేదానికి వీల్లేదని వాళ్ళని దబాయిస్తున్నట్టుగా పత్రికల్లో వార్తలు మనం చూస్తున్నాం. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమును ప్రకటించడం ప్రభుత్వం చేస్తుందా? ఆ ఫీజు రీయింబర్స్మెంట్ మాకు ఇవ్వండి అని చెప్పి కాలేజీలు అడిగితే అది నేరమా? 660 కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఇప్పటికే మూతపడతాయా? ఎప్పుడైతే ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో చెల్లించలేదో
కాలేజీ లెక్చరర్స్కి జీతాలు ఇవ్వలేక, భవనాలకి అద్దెలు చెల్లించలేక, కరెంటు బిల్లులు కట్టలేక 60 కాలేజీలు ఇప్పటికే మూతపడ్డాయి. ఇంకా చాలా కాలేజీలు రానున్న రోజుల్లో మూతపడేటువంటి పరిస్థితి. ఇదే వరుస ఆరోగ్యశ్రీ విషయంలో. ఆరోగ్యశ్రీలో చాలా హాస్పిటల్స్, చిన్న చిన్న హాస్పిటల్స్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ప్రకటించింది. దానికి 3,000 కోట్ల రూపాయలు ఇవాళ బకాయిలు ఉన్నాయి. 6,400 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు, ఇక్కడ ఒక 3,000 కోట్ల రూపాయలు బకాయి. ఇప్పుడు అమరావతి నగరాల్లో పీపీపీ మోడల్ కింద దాంట్లో ఏం ఆలస్యం కాకుండా జరిగేదానికోసం వాళ్ళందరికీ ప్రోత్సాహాలు 2,000 కోట్ల రూపాయలు ప్రకటించింది ప్రభుత్వం. ఎవరికి ప్రోత్సాహాలు? ప్రైవేట్ రంగం వాళ్ళు వచ్చి ఈ నగరాల్లో ప్రజలకు సేవలు అందించాలనేటువంటి పేరుతో రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టే వాళ్ళకి వాళ్ళు ఆలస్యం చేయకుండా చేసేదానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేటువంటి పేరుతో 2,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధపడుతుంది. కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించడానికి ₹1 చెల్లించడానికి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నిధులు ఆ రకంగానే బకాయిలకి చాలా 1,300 రకాలైనటువంటి సేవల్ని ప్రైవేట్ హాస్పిటల్స్ 1,300 రకాలైన సేవల్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ ఆరోగ్యశ్రీ కింద చేపట్టడానికి నిరాకరిస్తూ తీర్మానం చేసి, ఆ రకంగా నువ్వు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎట్టాగైతే పెండింగ్ ఉందో ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా పెండింగ్ ఉన్నందువల్ల హాస్పిటల్స్ నడపలేక 1,300 రకాలైనటువంటి సేవలను ఏంటంటే ఉపసంహరించుకోవడం అనేటువంటిది ప్రైవేట్ హాస్పిటల్.